భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. పాఠశాల రోజుల్లో మనమందరం ప్రతిరోజు పలికిన ప్రతిజ్ఞ ఇది. దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు ఆలపించే ఈ ప్రతిజ్ఞ అక్షరాల వెనుక ఉన్న ఆ మహనీయుడి పేరు ఎందరికి తెలుసు? ప్రతిజ్ఞ దేశ ప్రజల ఆస్తి. 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాఠ్యపుస్తకాలలో పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను ముద్రించారు. కానీ రచయిత పేరు మాత్రం ముద్రించలేదు. రచయిత పేరు లేకుండానే విద్యార్థులు 50 ఏళ్ల పాటు ప్రతిజ్ఞను పాఠశాలల్లో ఆలపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాతే తెలంగాణలో జన్మించిన సుబ్బారావు వంటి మహనీయులకు గుర్తింపు లభించింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును తెలంగాణ ప్రభుత్వ పుస్తకాల్లో ప్రతిజ్ఞ ఎగువన చేర్చి ఆయనకు సముచిత ప్రాధాన్యతను కల్పించింది. అంతేకాకుండా 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆయన జీవిత వివరాలను పొందుపరచడమే కాకుండా 2016లో పైడిమర్రి శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన రాసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఆలపించబడుతుంది. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ వద్ద పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరుని ముద్రించింది. పైడిమర్రి గొప్ప దేశభక్తుడు, మంచి రచయిత, నీతి నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి, గొప్ప వైద్యుడు, మంచి మానవతావాది. 1916 జూన్ 10న నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. 1962లో విశాఖపట్నంలో జిల్లా ఖజానాధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ రాశారు. 1965 నుండి దేశవ్యాప్తంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ ఆలపించబడుతుంది. దేశానికి జాతీయ ప్రతిజ్ఞను అందించిన పైడిమర్రికి ఎటువంటి పురస్కారాలు దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆయన జీవిత వివరాలను పొందుపరిచింది. పైడిమర్రి జీవిత చరిత్రను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో విజిఎస్ ప్రచురణ సంస్థ ముద్రించి పుస్తక రూపంలో తెచ్చింది. పైడిమర్రి పేరుతో హైదరాబాదులో ట్యాంక్ బండ్పై నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పాఠ్యపుస్తకాలలో పైడిమర్రి పేరును చేర్చవలసి ఉంది. ఆయన చిత్రపటాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ భారతదేశ ప్రజల ఆస్తి.